ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు రెండో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో 29 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా తాజాగా విడుదల చేసిన జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటివరకు 58 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఢిల్లీ బీజేపీ సీఎం మదన్ లాల్ ఖురానా తనయుడు హరీష్ ఖురానా మోతీనగర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇటీవలే ఆప్ నుంచి బీజేపీలో చేరిన ప్రియాంక గౌతమ్ కౌండ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు కపిల్ మిశ్రా కేరావల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుండగా 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆప్ మాత్రం ఇప్పటికే మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించగా కాంగ్రెస్ కొంతమంది పేర్లను విడుదల చేసింది. బీజేపీ మరో 12 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు రెండో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో 29 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా తాజాగా విడుదల చేసిన జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటివరకు 58 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఢిల్లీ బీజేపీ సీఎం మదన్ లాల్ ఖురానా తనయుడు హరీష్ ఖురానా మోతీనగర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇటీవలే ఆప్ నుంచి బీజేపీలో చేరిన ప్రియాంక గౌతమ్ కౌండ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు కపిల్ మిశ్రా కేరావల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుండగా 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆప్ మాత్రం ఇప్పటికే మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించగా కాంగ్రెస్ కొంతమంది పేర్లను విడుదల చేసింది. బీజేపీ మరో 12 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.